కాల్షియం అధిక మోతాదులో ఉండే రాగులతో ఈరోజు రెసిపీ రాగి లడ్డు చేసేద్దాం. రాగులు ఎముకలు దృఢంగా బలంగా ఉండడానికి తోడ్పడతాయండి. పిల్లలకి చిన్నప్పటి నుంచే రాగులతో చేసే రెసిపీస్ అలవాటు చేయడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా హెల్తీగా ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలకి పీరియడ్ టైంకి వారం రోజులు ముందుగానే రాగులతో చేసిన రెసిపీస్ పెట్టడం వల్ల రాగి లడ్డు అనే కాదండి, రాగులతో చేసిన ఏ రెసిపీ అయినా కూడా రాగి సంగటి, రాగి జావా ఇలాంటివి పెట్టడం వల్ల పీరియడ్స్ టైంలో వచ్చే బ్యాక్ పెయిన్ని, నీరసాన్ని తట్టుకోగలిగే శక్తి అనేది ఆడపిల్లలకైతే ఉంటుందండి. సో ఈ రెసిపీ ప్రాసెస్ కూడా చూసేద్దాం, చాలా ఈజీగానే ఉంటుంది. నేను ఇక్కడ రాగులని పిండిగా ప్రిపేర్ చేసుకొని చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా రాగి పిండి తీసుకొని కూడా చేసుకోవచ్చండి. కప్పు రాగులు తీసుకొని ఇలా మెత్తని పౌడర్లా అయితే మిక్సీ పట్టేశాను. ఇప్పుడు మెజర్మెంట్గా ఈ కప్పు తీసుకొని కొలుస్తున్నాను. కప్పు రాగులకి నాకు కప్పు పావు పిండి అయితే వచ్చింది. ఆ పావు కప్పు పిండి పక్కన పెట్టేసి కరెక్ట్గా కప్పు పిండి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం రాగి పిండి అయితే కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుని మెజర్మెంట్గా పెట్టుకొని పల్లీలు కూడా ఒక కప్పు వరకు తీసుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పల్లీలు కాస్త పగిలినట్టుగా ఉండి పొట్టు అనేది లైట్గా సపరేట్ అవుతూ ఉంటాయి. అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, వేడి మీద ఉన్నప్పుడే ఇలా చేత్తో నలిపేస్తే పొట్టు అనేది సపరేట్ అవుతుంది. ఇలా పల్లీలన్నిటినీ కూడా పొట్టు లేకుండా చక్కగా పొట్టు అంతా క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లోకి పల్లీలు అయితే వేసేసుకోవాలి. ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సగం చిప్ప తీసుకున్నాను ఎండు కొబ్బరి ముక్క అయితే. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో పల్లీలతో పాటు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ మనకి మరీ మెత్తగా అవసరం లేదండి, కాస్త బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పౌడర్ని పక్కన పెట్టేసేద్దాం. పల్లి పౌడర్ పక్కన పెట్టేసాం కదా, స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి పోసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వరకే నెయ్యి అయితే తీసుకుంటున్నాను. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అని అనుకుంటే కనుక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ జీడిపప్పులు మాత్రమే తీసుకొని నేతిలో రోస్ట్ అయితే చేశానండి. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకున్నాం కదా, జీడిపప్పులు వేయించుకున్నాం కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త నెయ్యి అయితే ఉంటుంది కదా, అదే నెయ్యిలో మనం ఇక్కడ రాగి పిండిని అయితే వేసుకొని మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రాగి పిండి మనకి కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. రాగి పిండి వేయిస్తూ ఉండగా కాసేపటికి మంచి అరోమా అనేది వస్తుంది, అంటే మంచి స్మెల్ వస్తుంది. అలాంటప్పుడు రాగి పిండి చక్కగా ఫ్రై అయిందని అర్థం. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రాగి పిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే 1 కప్పు వరకు అయితే బెల్లం తీసుకోవాలి. మీకు అంత బెల్లం తినడం ఇష్టం లేదు అంటే, అంత స్వీట్ ఉండొద్దు మాకు ఇక్కడ లడ్డు అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకోండి, అంటే 1/4 కప్పు తీసుకోండి సరిపోతుంది. నేను ఇక్కడ కప్పు బెల్లం తీసుకున్నాను. కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ అనేది. కప్పు బెల్లంకి అదే కప్పుతో 1/4 కప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఏ కప్పుతో అయితే మనము రాగి పిండి తీసుకుంటామో అదే కప్పుని మెజర్మెంట్గా పెట్టుకొని అన్నీ కొలుచుకొని తీసుకోవాలండి. ఇక్కడ మనకి బెల్లం అనేది ఎలాంటి పాకం అవసరం లేదండి, కాస్త బెల్లం కరిగితే సరిపోతుంది. మీకు బెల్లంలో ఏదైనా నలకలు ఉన్నట్టు అనిపిస్తే స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకోండి. ఇప్పుడు నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చేయాలి. అంటే రాగి పిండి వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రాగి పిండి వేసుకొని కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం ఏదైతే వేయించి పెట్టుకుంటామో అవి కూడా వేసుకొని కలుపుకొని యాలకుల పొడి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. నేనైతే 2-3 యాలకులు తీసుకొని దంచుకొని వేసుకున్నానండి. ప్యాన్ కంటుకోకుండా సపరేట్ అవుతుంది కదా, ఇలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. మరీ ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచాల్సిన పని లేదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇలా లడ్డూగా ఒత్తుకోండి. అంటే మరీ చల్లారకూడదు, వేడి మీద ఉన్నప్పుడే గబగబా లడ్డు ఒత్తేసుకోవాలి, లేదంటే గట్టి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి.
ఇంతేనండి, చాలా సింపుల్గా హెల్తీగా రాగి లడ్డు ఎలా చేయాలో చూశారు కదా. నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి మరి.